హే గాయ్స్, ఇప్పుడు ఏదైతే ఉందో మేము కేదార్నాథ్ యాత్రకు అనేది బయలుదేరాము. మేము ప్రస్తుతానికి గురుగ్రామ్ నుంచి ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరాము. మా ఫ్యామిలీతోని, మా అమ్మ నాన్న అందరం కలిసి మేము బయలుదేరాము. ప్రస్తుతానికైతే మేము ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. అక్కడి నుంచి మేము ఏదైతే ట్రైన్ క్యాచ్ చేసి ట్రైన్ నుండి హరిద్వార్కి వెళ్ళి హరిద్వార్ నుంచి అయితే మేము క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. ప్రస్తుతానికైతే మేము ఇప్పుడు క్యాబ్లో ఉన్నాము, వెళ్తూ ఉన్నాము క్యాబ్లో. మా నాన్నగారు ఏదో మొబైల్ చూస్తూ ఉన్నారు, నా కొడుకు ఏదో కార్లు చూస్తూ ఉన్నాడు. చార్ధామ్ యాత్రలో 2 చార్ధామ్ యాత్రలు ఉన్నాయి. బడా చార్ధామ్ యాత్ర, చోటా చార్ధామ్ యాత్ర. బడా చార్ధామ్ యాత్ర అనేది 4 ఏంది అంటే కేదార్నాథ్, బద్రీనాథ్, ద్వారకా, బద్రీనాథ్, ద్వారకా, పూరి జగన్నాథ్, రామేశ్వరం. ఈ 4 అనేది బడా చార్ధామ్ యాత్ర. చోటా చార్ధామ్ యాత్ర ఏంటంటే కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి. మా అమ్మ నాన్నగారు అయితే పూరి జగన్నాథ్ అయిపోయింది, ద్వారకా అయిపోయింది, రామేశ్వరం అయిపోయింది. బడా చార్ధామ్ యాత్రలో వాళ్ళు ఇప్పుడు కేదార్నాథ్, బద్రీనాథ్, కేదార్నాథ్ ఇప్పుడు మేము ప్లాన్ చేసాం. ప్రస్తుతానికి కేదార్నాథ్ వెళ్తున్నాము. కేదార్నాథ్లో బద్రీనాథ్ అయిపోయిందంటే మా అమ్మ నాన్నగారిది బడా చార్ధామ్ యాత్ర అయిపోతుంది, కంప్లీట్ సంపూర్ణం అయిపోతుంది. ఇంకా వాళ్ళకి మిగిలేదు ఏదైతే ఉందో యమునోత్రి, గంగోత్రి అవన్నీ ఉంటాయి. చూద్దాం ఎలా ఉంటుంది ప్రయాణం. మీరు మాతోనే కలిసి ఉండండి. మేము మీకు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, కేదార్నాథ్కి రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అవన్నీ నేను డీటెయిల్స్ మీకు తర్వాత చెప్తాను. ఇదే వీడియోలో మీకు మెన్షన్ చేస్తాను, మీరేం టెన్షన్ పడకండి. మేము ఏదైతే ఉందో కేదార్నాథ్కి హెలికాప్టర్ త్రూ వెళ్దామని మేము ప్లాన్ చేసాము. హెలికాప్టర్ అయితే మేము బుక్ చేసుకున్నామండి. హెలికాప్టర్లో మేము వెళ్తాము. అది ఎలా బుక్ చేసుకోవాలి అవన్నీ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు మెన్షన్ చేస్తాము. ప్రస్తుతానికి అయితే వెళ్తూ ఉన్నాము. ఏదో ఎంత స్పీడ్లో వెళ్తున్నామా, 80 స్పీడ్లో వెళ్తా ఉన్నాము. అక్కడి నుంచి ఢిల్లీ నుంచి మసూరి ఎక్స్ప్రెస్ 14 ఏది మా ట్రైన్ నెంబరు చూడ 14041 ట్రైన్ అయితే 14041 ట్రైన్ నెంబరు. ఆ ట్రైన్ మసూరి ఎక్స్ప్రెస్ అది యాక్చువల్గా డెరాడూన్కి వెళ్తుంది. మేము హరిద్వార్లో దిగేస్తాము. ఇదిగోండి మా నాన్నగారికి హాయ్ చెప్పండి అందరూ. ఇదిగో హాయ్ చెప్పు. ఓయ్ ఇదిగోండి మా ఉన్నాడు చూడండి. హాయ్ చెప్పరా. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? స్కూల్ దగ్గరికి వెళ్తా. మావాడేదో స్కూల్కి వెళ్దాం అనుకుంటున్నాడు. సరే మీరందరూ మాతో కలిసి ఉండండి, నేను మీకు అన్ని డీటెయిల్స్ అనేది చెప్తాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు స్టేషన్కి వెళ్తున్నాము. స్టేషన్ నుంచి ఇంకో మీకు డీటెయిల్ అనేది మెన్షన్ చేస్తాను. మీరు వీడియోని అయితే చూస్తూ ఉండండి. ఇదిగోండి వచ్చేసాము హరిద్వార్కి అయితే వచ్చేసాము. మా క్యాబ్ అయితే రెడీగా ఉంది, అక్కడ గేట్ దగ్గర వెయిట్ చేస్తుంది. ఇప్పుడైతే క్యాబ్ ఎక్కేసేసి డైరెక్ట్ సోన్ప్రయాగ్ అనేది స్టార్టింగ్ పాయింట్ ఫర్ కేదార్నాథ్ ట్రెక్. బట్ మనం కేదార్నాథ్ ట్రెక్కి వెళ్ళట్లేదు, హెలికాప్టర్కి అయితే వెళ్తున్నాము. సోన్ప్రయాగ్లో మనం ఏదైతే రూమ్ అయితే తీసుకున్నామో రూము అక్కడ ఉండి రేపు మార్నింగ్ అనేది హెలికాప్టర్ ఎక్కుతాము కేదార్నాథ్కి. అయితే క్యాబ్ వచ్చేసింది అన్నారు, క్యాబ్ కోసం ఎతుకుతున్నాను, మరి ఎక్కడుందో తెలియదు, చూడాలా. ఓకే మీరైతే మాతోనే ఉండండి. క్యాబ్ అయితే ఎక్కేసాము. ఇట్లా ఏదో చేస్తూ ఉన్నాడు. క్యాబ్ అయితే ఎక్కేసామండి, ఇప్పుడు బయలుదేరుతున్నాము. లగేజ్ అయితే పైన పెట్టేసాము. అదిగోండి హరిద్వార్ నుంచి బయలుదేరుతున్నాము మేము. లగేజ్ పైన ఉంది. కొంచెం ఇక్కడ ట్రాఫిక్ ఉందని చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత ఆ లగేజ్ అయితే కట్టేస్తా అని చెప్పారు. ఎందుకంటే అట్లీస్ట్ 8 hours పడుతుంది ఇక్కడ నుంచి మనం వెళ్ళేదానికి సోన్ప్రయాగ్కి. సో లెట్స్ గో. హర హర మహాదేవ్. గైస్ ఇదిగోండి మనం గంగానది దగ్గర, మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు గంగానది ఇక్కడ ఉన్నాము. గంగానది దగ్గర ఉన్నాము మనకు ప్రజెంట్ హరిద్వార్లో ఉండే గంగానది. క్యాబ్ అయితే ఆపేశాడు లగేజ్ ప్యాక్ చేసేదానికి. చాలా బాగుందండి వ్యూ, ఒకసారి చూడండి మీరు. అక్కడ కొండ పైన మీరు ఏదైతే చూస్తున్నారో మీకు కనిపిస్తుందో లేదో,
అది మానసాదేవి గుడి. హరిద్వార్కి మీరు వస్తే మానసాదేవి గుడి, చండీదేవి గుడి అనేది చూసుకోవాలి మీరు. హరిద్వార్ సాక్షాత్ విష్ణు రూపం ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుందండి మాకు. చాలా అంటే చాలా బాగుంది. మేము ఇంతకుముందు వచ్చాము, గంగా పుష్కరాలకు వచ్చాము. అప్పుడు అసలు చాలా నేను గంగా స్నానం చేసినప్పుడు అసలు చాలా బాగుండింది. మీరు కూడా ఇంకా నెక్స్ట్ 12 సంవత్సరాలకు వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. లాస్ట్ ఇయరే వచ్చినాయి గంగా పుష్కరాలు. ఇంకా 11 ఇయర్స్ ఉన్న ఆ తర్వాత మీరు ఇంకా రావచ్చు. చూడండి గంగాని చూడండి, దండం పెట్టుకోండి. మీరు ఒకవేళ రాని వాళ్ళు, ఇక్కడ రాలేకపోయిన వాళ్ళు మీరు దండం పెట్టుకోవచ్చు. అదైనా చాలు, పుణ్యం వస్తుంది. అట్లీస్ట్ గంగాని చూస్తే చాలు, అసలు పుణ్యమే. ఎంత బాగుంది, స్వచ్ఛమైన నీళ్ళు. అసలు ఇక్కడ మీకు స్వచ్ఛమైన నీళ్ళు దొరుకుతాయి. కాశీలో అయితే కొంచెం మట్టిగా ఉంటాయి. వానాకాలం అట్లా టైంలో వర్షం మట్టిగా ఉంటాయి. ఎండాకాలంలో కొంచెం బాగుంటాయి అంతే. అది అంత ప్యూర్గా అనిపించదు నాకు ఎప్పుడు నేను కాశీకి వెళ్ళినప్పుడు. ఇక్కబ్బా గంగానది అంటే ఇదే అనిపిస్తుంది. మీకు చూడండి ఎంత బాగుందో గంగానది, చాలా బాగుంది. దూరస్థాలు కానీ నేను ఇప్పుడు ఏదైతే ట్రైన్ అయితే ఎక్కేసాము, ఇప్పుడే అన్నం తినేశారు, భోజనాలు అయిపోయినాయి. క్యాబ్ అయితే చాలా లేట్ వచ్చిందండి. చాలా స్టాపులు చేశాడు. 2 గంటలు పట్టించాడు గురుగ్రామ్ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చేదానికి. అంత ట్రాఫిక్ ఉంది. అబ్బా తీసుకొచ్చేసింది మాకు. ఇప్పుడు ఎక్కి అన్నాలు తినేసాము. మావాడు ఏడుస్తూ ఉన్నాడు. అన్నాలు అయితే తినేస్తామండి. ఇప్పుడు పడుకొని రేపు 5:30కి రీచ్ అవుతాం హరిద్వార్ అనేది. క్యాబ్ ఓం నమ శివాయ శర్మ ట్రావెల్స్ అయితే మేము బుక్ చేసుకున్నామండి. ఈ క్యాబ్ డీటెయిల్స్ గురించి మీకు చెప్తాను నేను. ఇప్పుడు ఎక్కుతున్నాం, మేము బయలుదేరుతున్నాము. చిప్స్ అయితే తీసుకున్నా దారిలోకి తినేదానికి బయలుదేరుతున్నాము. మాతో వచ్చిన వాళ్ళు టెంపో ట్రావెల్ అయితే బుక్ చేసుకున్నారు. చలియే అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాము. నా ఫోన్ పడిపోయిందమ్మా, నా ఫోన్ అయితే పడిపోయింది. బయలుదేరాము ఇప్పుడే. ఈ ట్రావెల్స్ అనేది మేము ఏం చేసామంటే 5 డేస్కి బుక్ చేసుకున్నాం. 5 డేస్కి 22,000 అని చెప్పారు. అంటే మాతోనే ఉంటాడు డ్రైవరు. తను మమ్మల్ని దింపటం, మళ్ళీ ఎక్కడైనా తీసుకెళ్ళాలంటే మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే మీరు మెయిన్ రోడ్ నుంచి ఎక్కడైనా డైవర్ట్ అయ్యి వేరే గుళ్ళు అంటే చూడాలంటే మళ్ళీ దానికి ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. మేము అలాంటి ఏం లేవు కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోతాం. కాబట్టి ఒకటే 4 డేస్కి అయితే 20,000 అండ్ 5 డేస్కి అయితే 22,000 అయితే ఉంది. మీకు ఇన్ కేస్ వీళ్ళ డీటెయిల్స్ ఏదైనా కావాలంటే మీరు జస్ట్ కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇచ్చేస్తాను దాని గురించి. ఓకే, ఇదిగోండి మీరు హరిద్వార్ అయితే చూసుకోండి. బయలుదేరాము. గంగానది అయితే మీరు చూశారు కదా. ఇప్పుడు మళ్ళీ గంగానది అయితే దాటాలి. అది కూడా మీకు చూపిస్తాను. బ్రిడ్జ్ దాటి రిషికేష్ నుంచి తీన్దార అనేది ఒకటి ఉంటుంది. మళ్ళీ దారిదేవి గుడి అనేది ఉంటుంది. మళ్ళీ దేవప్రయాగ్ అనేది ఉంటుంది. కేదార్నాథ్ మనం వెళ్ళి ఒకళ్ళు దర్శనం చేసుకోవాలంటే దారిదేవి గుడి అనేది చూసుకోవాలి. అమ్మవారిని దర్శించుకొని మనం అనేది కేదార్నాథ్ శివుడిని అయితే దర్శించుకోవాలి అని అంటారు. అప్పుడే మన యాత్ర అనేది సంపూర్ణం అవుతుందని అంటారు. సో ప్రస్తుతానికైతే మేము రిషికేష్ దాటి దారిదేవి గుడికి డైరెక్ట్ అయితే వెళ్తున్నాం. డెరాడూన్ కంపెనీ వేరేది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మీకు గంగా నది ఇప్పుడు మీరు ఆ క్లాక్ టవర్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ అయితే వాళ్ళు గంగా హారతి ఇస్తారు హరిద్వార్లో. మీకు బహుశా ఒక కొండ కనిపిస్తూ ఉంటుంది. ఆ కొండ పైన అనేది మానసాదేవి గుడి అనేది ఉంది. ఆ కొండ అదిగో అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఇప్పుడు కనిపిస్తుంది మీకు. ఇదిగోండి కొండపైకి కొండపైకి అనేది రోప్వే ఉన్నాయండి. మానసాదేవి గుడి అండ్ చండీదేవి గుడి 2 చూసుకోవాలి హరిద్వార్లో. ఈ 2 కొంచెం ఫేమస్.
మానసాదేవి గుడికి చండీదేవి గుడికి రోప్ వేలు అయితే ఉన్నాయి. రోప్ వే కూడా ఉన్నాయి, మీరు నడిచి కూడా వెళ్ళేదానికి ఉంది. బట్ నడిచి కొంచెం మీకు ఇబ్బందిగా ఉంటే రోప్ వే అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో మీరు గూగుల్లో కొట్టారంటే, గూగుల్ తల్లిలో కొట్టారంటే మీకు ఆబ్వియస్గా మానసాదేవి అలా కొట్టారంటే రోప్ వేకి ఒకేసారి రోప్ వే చండీదేవి రెండింటికి, మానసాదేవి చండీదేవి రెండింటికి మీకు రోప్ వే టికెట్స్ అనేది ఉంటాయి. ఒకేసారి మీరు తీసుకోవచ్చు, రెండింటికి ఒకేసారి వన్ ఎట్ ఎ టైం. అట్లా తీసుకున్నారంటే మీకు వీఐపీ కూడా ఉంటుంది. అందులో వీఐపీ అయితే కొంచెం త్వరగా వెళ్ళిపోవచ్చు. కానీ నార్మల్గా తీసుకున్నారంటే కొంచెం ఒక 1 అవర్ అలా డిలే అవుతుంది అంతే. అయితే మీరు రోప్ అయితే వెళ్ళిపోవచ్చు. హరిద్వార్ వెళ్తా ఉన్నాం మేము. సో గాయస్, ఇప్పుడు ఏదైతే మేము ట్రిప్ కార్డ్, ఇప్పుడు మనం ఏదైతే మన వెహికల్ బుక్ చేసుకున్నామో ఆ వెహికల్ వాళ్ళు రోడ్ ట్యాక్స్, వాళ్ళ గ్రీన్ కార్డు, వాళ్ళ లైసెన్స్, డ్రైవర్ లైసెన్స్ అవన్నీ కావాల్సి వస్తుంది అనమాట. మన రిజిస్ట్రేషన్ ఇన్ కేస్ చేసుకోకపోతే, మీరు ఇన్ కేస్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకోకపోతే ఇది చేసుకోవచ్చు. మీరు లొకేషన్ అనేది చూసుకోండి. ఇది దారిలోనే ఉంటుంది. జస్ట్ మీకు 100 రూపాయలు, మనిషికి 100 రూపాయలు తీసుకుంటారు రిజిస్ట్రేషన్కి. కేదార్నాథ్, బద్రీనాథ్, ఈ 4 ధామ్ 4 అయితే 4. ఇక్కడైతే మేము ఇప్పుడు ట్రిప్ కార్డు చేసేసుకున్నాం. ట్రిప్ కార్డ్ అనేది డ్రైవర్స్కి అవసరం. ఎందుకంటే మీరు వెళ్ళాలి అంటే ఆ 4 ధామ్ యాత్రకి మీరు ట్రిప్ కార్డ్ అయితే చేసుకోవాలి. ట్రిప్ కార్డ్ అయితే ఇక్కడ మీరు ఏదైతే దేవనగరి ట్రావెల్ సర్వీస్ అని ఉందో అక్కడ మీరు చేసుకోవచ్చు. ఇది మీరు హరిద్వార్ నుంచి కొంచెం దూరం రాగానే మీరు డ్రైవర్ ఆపుతాడు. డ్రైవర్కి ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి వాళ్ళు ట్రిప్ కార్డ్ చేసుకుంటారు. తర్వాత మనది ఇన్ కేస్ మీకు రిజిస్ట్రేషన్ ఏదైతే ఆన్లైన్లో కుదరకపోతే ఆన్లైన్లో మీరు చేసుకుంటే ఫ్రీ. బట్ మీరు ఇక్కడ చేసుకున్నారంటే 100 రూపాయలు పర్ పర్సన్ అవుతుంది. ట్రిప్ కార్డ్కి మళ్ళీ ఎక్స్ట్రా 100 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అది డ్రైవర్ ఇవ్వడం, మనమే ఇవ్వాల్సి వస్తుంది. సో మనిషికి ఇప్పుడు మీరు 5 మంది ఉంటే 500 ప్లస్ 100 ట్రిప్ కార్డ్కి 600 అలా ఎగ్జాంపుల్గా చెప్పాను. మీరు ఇక్కడైతే చేసుకోవచ్చు. ట్రీస్ భలే ఉన్నాయి. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. మాది అయిపోయింది ట్రిప్ కార్డు. వీళ్ళు భోజనాలు చేసేసారు మాది ట్రిప్ కార్డు చేసుకునేసరికి. మా అమ్మ నాన్న చూడండి. సరే బయలుదేరుతున్నాం ఇప్పుడు. ఇదిగోండి రిషికేష్ వచ్చేసాం. యోగ్ నగరి రిషికేష్ అంటారు. యోగ్ నగరి రిషికేష్కి అయితే వచ్చేసాము. ఇదే స్టార్టింగ్ రిషికేష్కి. పెట్రోల్ పోపించుకొని, యాక్చువల్గా సిఎన్జి పోపించుకున్నాడు ఆయన. సిఎన్జి పెట్టించుకొని ఇప్పుడే బయలుదేరాము మళ్ళీ రిషికేష్లో. డాడీ లుక్ హియర్. ఎలా ఉంది మీ ప్రయాణం చెప్పండి. ఇప్పటి వరకు చాలా బాగా జరిగింది. ముందు ఎలా ఉంటుంది చెప్పండి. అమ్మగారు, మీ ప్రయాణం ఎలా ఉంది చెప్పండి కొంచెం. ఇప్పుడు దాకా చాలా బాగుంది. రిషికేష్కి ఇంత ముందు నువ్వు రాలేదు కదా? రాలేదు అసలు. రిషికేష్కి అయితే ఇంత ముందు రాలేదు. హరిద్వార్ వరకు వచ్చాము. గంగా పుష్కరాలకు వచ్చాము కదమ్మా. గంగా పుష్కరాలకు అయితే వచ్చాము మీకు చెప్పినట్టు ఇంత ముందు. హరిద్వార్కి వచ్చి గంగా పుష్కరాలు, గంగాలో ఉన్నది అయిపోయింది. ఇప్పుడైతే ఏదో దేవుడి దయ వల్ల మరి అవుతుందో అవదో తెలీదు. కేదార్నాథ్, బద్రీనాథ్ అయితే చూసుకోవాలనుకున్నాము. వెళ్తున్నాము. డ్రైవర్ అయితే తోలుతా ఉన్నాడు. ఇదే స్టార్టింగ్ మొత్తం రిషికేష్. ఇప్పుడు మీరు ఇంకా రిషికేష్లోనే ఉన్నామండి. ఇక్కడ మీకు బోట్ తీసుకెళ్తున్నట్టు కనిపిస్తుంది కదా. వీళ్ళు ఏంటంటే రివర్ రాఫ్టింగ్ చేస్తారనమాట. ఇదిగోండి మనకు గంగానది కనిపిస్తుంది ఇక్కడ రైట్ సైడు. ఇదిగోండి ఇది లక్ష్మణ్ జూలా. మీరు ఇప్పుడు చూసేది బ్రిడ్జ్ అయితే ఏదైతే ఉందో అది రామ్ జూలా అంట. ఇక్కడ మీకు గంగానది అవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మీకు కొండల ప్రాంతం అనేది కొంచెం స్టార్ట్ అవుతుంది. అక్కడ అది రామ్ జూలా అండి. మీకు చూసేది రామ్ జూలా గంగానది పైన ఉంది. ఈ బోట్లో ఏంటంటే వీళ్ళు రివర్ రాఫ్టింగ్ అనేది చేస్తారు.
కొంచెం పైకి వెళ్ళి నదిలో ఇంకా రివర్ రాఫ్టింగ్ అదొక ఎంజాయ్మెంట్. రిషికేష్ మీరు వచ్చారంటే రివర్ రాఫ్టింగ్ చేసుకోవచ్చు, బంగీ జంపింగ్ ఉన్నది. ఇక్కడ ఫేమస్ గుడి ఏదైతే ఉందో అయితే నీలకంఠేశ్వర మహాదేవ్ గుడి. ఇక్కడ ఆ నీలకంఠేశ్వర మహాదేవ్ గుడి ఫేమస్ ఎందుకు అంటే ఇక్కడ శివుడు ఏదైతే సముద్ర మంతం జరిగిందో అమృతం కోసం విషం కదా ఫస్ట్ వచ్చింది. విషం వచ్చినప్పుడు ఆ విషాన్ని ఆయన కంఠంలో పెట్టుకున్న చోటు అంటే ఇక్కడ ఆయన ఆ విషం తాగి కంఠంలో అనేది పెట్టుకున్నాడు, అట్టే ఆపేసుకున్నాడు విషాన్ని. అందుకే ఆ గుడి పేరు నీలకంఠేశ్వర గుడి, నీలకంఠేశ్వర స్వామి. ఇక్కడ ఆ చోట్లో రిషికేశ్లో మీరు చూడాల్సిన ప్లేస్ ఏదంటే పక్కా నీలకంఠేశ్వర స్వామి గుడి. ఇదిగోండి మీరు ఇప్పుడు వ్యూ వస్తుంది, వ్యూ స్టార్ట్ అవుతుంది. వ్యూ చూడండి మీరు. ఇదిగోండి మొత్తం గ్రీనరీయే, బ్యూటిఫుల్ ప్లేస్ అసలు రిషికేష్. కొంచెం ట్రాఫిక్లో ఇరుక్కున్నాము ఏదైతే సిటీలో, ఇప్పుడు బయటకు వచ్చేసాము. ఇప్పుడైతే మూవ్ అవుతుంది బండి, అదే స్లో మూమెంట్, వెహికల్స్ అటు ఇటు వస్తూ ఉన్నాయి. నదితో పాటే వెళ్తున్నామండి, నదితో పాటే. నది రైట్ సైడ్ నది, ఈ పక్క ఇంకా కొండే, ఇదంతా కొండే. డాడ్ నిద్రపోతున్నా? చేత్తో దోసుకోవటమే రాఫ్టింగ్. వెళ్తుంది ఇక్కడ ఫ్లో ఉంటుంది. చేత్తో అంటే నువ్వు మూమెంట్ ఇవ్వాలా. నది వైపుకి వెళ్తున్నాం అంటే మనం. ఇదిగోండి వ్యూ, కొండల ప్రాంతం, మంచు ఇంకా మంచిగా ఉంది. ఇప్పుడు టైం సుమారు 9:30 అవుతుంది, 9:36. మొత్తం కొండలే ఇవైతే చూసుకోండి. కేదార్నాథ్ 23 కిలోమీటర్స్, 6 అవర్స్ పడుతుంది అప్రాక్సిమేట్. గంగా నదితోనే వెళ్తాం మనం. ఇప్పుడు కొంచెం రోడ్ ఫ్రీ అయింది. ఇలాగే ఉంటాయి ఇక్కడ ఘాట్ రోడ్లు ఉంటాయి. ఇక్కడ ఘాట్ మస్తు ఘాట్. వ్యూ చూసుకోండి, ఇది కేదార్నాథ్ వ్యూ. ప్రస్తుతానికి రోడ్డు బాగానే ఉంది, కొంచెం రోడ్డు బాగాలేదు ఇప్పుడు. వ్యూ అదిగో మా వ్యూ చూడు మా. ఇదిగోండి ఇప్పుడు ఈ 2 టవర్లు ఏదైతే మీకు కనిపిస్తుందో, ఈ 2 టవర్లు, ఈ టవర్లు ఏంటంటే మీరు బంగీ జంపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ రిషికేష్కి కొంచెం దూరంలోనే ఉంది. కరెక్ట్గా ఈ 2 టవర్లు పైకి ఎక్కి బంగీ జంపింగ్, కాళ్ళకి తాడులో పెట్టేసేసి బంగీ జంపింగ్ చేయాలా. మీకు అంత ధైర్యం ఉంటే మీరు వచ్చి ఇక్కడ చేయొచ్చు. అయితే వీళ్ళు కన్సెంట్ ఫామ్ మీద సైన్ చేయించుకుంటారు. మీకు ఏదైనా చేసినా మేము బాధ్యులు కావని చెప్పి ఒక డిక్లరేషన్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ మీద మీరు సంతకం పెడితేనే ఆ బంగీ జంపింగ్ అనేది చేయొచ్చు. ఈవెన్ రివర్ రాఫ్టింగ్ కోసం కూడా మీరు నాకు తెలిసినంత వరకు ఉంటుంది ఖచ్చితంగా కన్సెంట్ ఫామ్. దానికి కూడా మీరు ఆ సైన్ అది చేయాలా. ఇప్పుడైతే ఇంకో వ్యూ మీకు చూపిద్దామని నేను మళ్ళీ వచ్చాను. ఇప్పుడు ఒకసారి వ్యూ చూపిద్దామని. ఒక నిమిషం ఉండండి, మీరు చూపిస్తాను వ్యూ. ఇదిగోండి అదిగోండి మీకు టవర్, బంగీ జంపింగ్ టవర్స్. యాక్చువల్గా దీనికోసమే మీకు వీడియో తీస్తున్నాను, మీకు చూపిస్తానని. అది గంగా నది. ఇదిగోండి అదిగో గంగా నది మీకు కనిపించేది. ఇది ఒక ట్రిబ్యూటరీ, చిన్న ట్రిబ్యూటరీ గంగా నదిలో కలుస్తూ ఉంటుంది. స్టార్ట్ అవుతుంది
ట్రిబ్యూటరీ సహాయక నది ఇది. కొండలు మస్తు అసలు హైలైట్ గ్రీనరీ ఫుల్ గాలి. మా అమ్మ ఇంకా నిద్రపోదు. కొండల మీదకి వచ్చాం, భయంగా ఉంది మా అమ్మ. మా నాన్న ఏదో చూసుకుంటా ఉన్నాడు. ఏం డాడీ ఏం చేస్తున్నా? డాడీ ఏం చేస్తున్నా? ఏం చూస్తున్నా? చూసుకుంటా పోతా. ఇటు నా కుడి వైపునే ఉంది నది. ఇదిగోండి వ్యూ. చూడండి ఆ కొండలు ఎట్లా బాగున్నాయి. భలే ఉన్నాయి కమ్మా. కెమెరాలో బాగున్నాయా? చాలా బాగుంది అసలు. ఇదే అండి నేను చెప్పిన వ్యూ మీకు చూపిస్తున్నాను. ఒక్కటే అని కాదు, చాలా ఉన్నాయి అనుకోండి. ఇదంతా ఇదే, ఇంకా వ్యూ అంతా ఇక్కడి నుంచి మొత్తం అలాగే ఉంటాయండి. మీకు చూస్తే మంచు. సో గాయ్స్ ఇప్పుడు ఏంటంటే మేము బ్రేక్ఫాస్ట్ కోసమని ఆగాము. సుమారు 10:30 అవుతుంది. మేమైతే తినేసాం కారులోనే. మీకు ఒక వ్యూ చూపించేదానికి రోడ్కి ఈ పక్కకు వచ్చాను నేను. మా అమ్మ నాన్న కూడా వచ్చేసారు దిగేసి చూద్దామని. అసలు గంగానది చూడండి ఎంత పర్వాలు దొక్కుతుందో. నీళ్లు అసలు ఫాస్ట్ ఒక షార్ప్ టర్నింగ్ అయితే తీసుకుంది ఆడ గంగానది. మీరు ఇక్కడైతే ప్యూర్ గంగానది. కొంచెం పైకి వచ్చేసాం మనం. ఇదిగోండి దాని మౌంటైను, ఆ వ్యూ ఎలా అంత బాగుందంటే గ్రీన్ మౌంటైన్స్. వాళ్ళ దగ్గర పోయి నది చూడండి ఎంత తొక్కుతా ఉంది నీళ్ళు. అసలు నీళ్ళు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్ళు. నాన్న మేమైతే కారు ఇక్కడ ఆపేసుకొని ఉన్నాము. మాతో వచ్చిన వాళ్ళు టెంపో ట్రావెలర్ అయితే అక్కడ ఉన్నది. టెంపో ట్రావెలర్లో వాళ్ళు వచ్చారు. ఆ టెంపో ట్రావెలర్ వాళ్ళు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటున్నారు. మాదైతే అయిపోయింది. డ్రైవర్ తినాలని, డ్రైవర్ తినిన తర్వాత ఇంకా బయలుదేరుతాము. అసలు ఇక్కడ వ్యూ చూడండి మీరు. ఇట్లాంటి వ్యూ మీకు దొరకదు. మన ఆంధ్రప్రదేశ్లో అయితే అరకు వ్యాలీలో అలా ఉంటాయి అనుకుంటాను నాకు తెలిసి. నేను వెళ్ళలేదు. ఈసారి వెళ్ళినప్పుడు ఆ వ్లాగ్ అనేది మీకు షేర్ చేస్తాను పక్కాగా. ఇప్పుడైతే మీరు ఈ వ్యూ చూడండి. గంగా నదికి మీరు దండం పెట్టుకోండి చాలు, అంతే. అదే పుణ్యం ఎక్కువ. మీరు ఒక్కరు చూడలేకపోతే. ముసలోళ్ళు ఎవరైతే ఉన్నారో రాలేకపోతున్నారో గంగా నదిని చూసి తరుచుకోవాలి. ఇక ఏం చేయలేము మనం. ఎంత బాగుందో చూడండి. డాడీ ఎట్టుంది డాడీ వ్యూ ఎట్టుందివా? చూస్తా ఉంటే ఇంకా చూడాలని ఉందా? చాలా బాగుంది. ఇంకా లైఫ్లో ఇంకెప్పుడు చూడలేమా ఇలా గంగా నది ఎంత బాగుందంటే అంత బాగుంది. చూస్తా అంటే ఇంకా రోజంతా చూడాలి, అలా ఉన్నాయి నీళ్ళు. టర్నింగ్ చూడండి ఎలా ఉందో. ఆడి నుంచి నీళ్ళు వస్తున్నాయి స్ట్రైట్గా. గంగా నది ఒక్కసారి షార్ప్ టర్నింగ్ తీసుకుంది. హైలైట్ అసలు అది. ఇప్పుడే వాష్రూమ్ అయితే అన్నీ అయిపోయినాయి. ఇక్కడ అయితే తింటున్నారు మా వాళ్ళు. ఇంకా వాళ్ళు తినేష్టం అయిపోతే ఇంక మనం బయలుదేరుతాం. నా కొడుకు అసలు ఏం తినలేదు పొద్దున్న నుంచి.
ఇటైతే ఇంకా వెళ్ళాలి మేము, ప్రయాణం అయితే ఇంకా చేయాలి. ఎన్ని కిలోమీటర్లు ఉంది మాకు మనం చేయాల్సింది? 200 ఇక్కడ నది చూడు, ఒక్కసారిగా గుంట బండరాయి మాది, బండరాయి ఒకసారిగా వచ్చేసి వ్యూ చూడండి. కింద గంగా నది, పైన కొండల ప్రాంతం, సూర్యుడు, అసలు చాలా చాలా బాగుంది. ఇప్పుడు వరకు నీ ప్రయాణం ఎలా అనిపించిందమ్మా? చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. కొంచెం ఓపిక ఉంటే వచ్చి ఒకసారన్నా విజిట్ చేయాలి. ఆ విజిట్ చేసేదానికి ప్రయత్నించండి. ఒకవేళ చేయని పక్షంలో మనం ఏం చేయలేము. చేయని పక్షంలో ఇంట్లో ఉండి దండం పెట్టుకోవటం, ఇంకేం చేస్తాం మనం చెప్పండి. కానీ ఛాన్స్ దొరికిందంటే ఎప్పుడు వదులుకోకూడదు కదా, అస్సలు వదులుకోకూడదు. ఇట్లాంటి వ్యూ ఎక్కడ దొరకదు. అక్కడ మీరు చూస్తుంది ఏంటంటే గంగా నది. ఆ చివరిని ఏదైతే చూస్తున్నారో అక్కడి నుంచి మేము ఇంకా కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చాము. బ్రేక్ఫాస్ట్ పాయింట్ దగ్గర 10:30 అవుతుంది, 10:40 అవుతుంది ప్రజెంట్ టైము. ఇది ఏదైతే ఉందో ఒక సహాయక నది, చిన్న నది అండి. ఎంత క్లారిటీగా ఉన్నాయంటే నీళ్లు, మేము కిందకి దిగలేకపోతున్నాము. ఇక్కడి నుంచి దారి లేదు. అటు నుంచి మళ్ళీ అటు వెళ్ళి ఇప్పుడు ఇటే వెళ్ళాలి యాక్చువల్గా. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆడి నుంచి కిందకు వచ్చి ఈ నది దగ్గరికి రావాలా. నది అయితే క్రిస్టల్ క్లియర్ నీళ్లు, వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉన్నాయి. కొంచెం అటు వెళ్తే ఈ చిన్న నది ఏదైతే ఉందో అక్కడ కలుస్తున్నాయి గంగా నదిలోకి. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది గంగా నది. ఇది ఒక చిన్న పాయ, దానికి ఒక అటాచ్మెంట్ నది లాగా చిన్నది, అసలు క్రిస్టల్ క్లియర్ వాటరు. మా అమ్మని తీసుకొని వచ్చి ఇటు వచ్చేసాను లాక్కుంటా. మా అమ్మ రాను అనింది, ఇంకా లాక్కుంటూ వచ్చేసాను ఇక్కడికి చూద్దామని. కోతులు అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ. కోతులు ఇక్కడే నీళ్లు తాగుతున్నాయి. అవి అసలు ఇంకా ఆరోగ్యంగా ఉంటాయి కదమ్మా ఈ నీళ్ళు తాగి. కొండల్లో నీళ్లు తాగి ఆరోగ్యంగా ఉంటాయి. చాలా మినరల్స్ ఉంటాయి. మనం తాగే నీళ్ళు అయితే అసలు మినరల్సే ఉండవు మోస్ట్లీ. ఎందుకంటే అందరికీ తెలిసిందే, అది వీడియోలో చూస్తుందే, మనం న్యూస్లో చూస్తుండే. వ్యూ చూడండి ఇక. ఇదిగోండి, ఇప్పుడే మేము దేవప్రయాగ్ అయితే వచ్చాము. దేవప్రయాగ్ అనేది గంగా అనే పుట్టుక, గంగా ఉద్భవించే చోటు. ఉద్భవించే అనేది గంగోత్రి గ్లేషియర్ నుంచి వస్తుంది. బట్ గంగా అనే ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ. ఇది దేవప్రయాగ్ అండి. ఇక్కడ మీరు చూసే దేవప్రయాగ్. ఇక్కడి నుంచి వచ్చేది అలకనందా నది. ఈ నది అయితే ఉందో అది భాగీరథి నది. ఆ భాగీరథి నది, అలకనందా నది రెండు కలిస్తే ఇది గంగా. ఇదంతా గంగా అండి. ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తానండి. ఇది ఏదైతే ఈ బిల్డింగ్ అయితే మీకు కనిపిస్తుందో అది సెంట్రల్ సాంస్కృత్ యూనివర్సిటీ. ఈ దేవప్రయాగ్ దగ్గరే ఉంటుంది సంస్కృతం యూనివర్సిటీ. ఓన్లీ సంస్కృతి మాత్రమే ఉంటుంది. వేద పాఠశాల కూడా ఇక్కడే ఉన్నది. ఇదే అంటారు వేద పాఠశాల. ఇది మీకు దేవప్రయాగ్ అనేది ఇక్కడ ఉంది మీకు. ఆ చెట్ల నుంచి కనిపిస్తుంది లేదు మీకు, చెట్ల వల్ల కనిపించట్లేదు. నేను ఇక ఎడ్జ్లో ఉన్నాను. కొంచెం కిందకి వెళ్తే బాగా కనిపించే ఛాన్స్ ఉంది. మాకు అంత టైం లేదు, ఇప్పుడు మేము బయలుదేరాలి. ఎందుకంటే మళ్ళీ చీకటి పడిపోయిందంటే కొండల ప్రాంతాల్లో ప్రయాణం చేయనీరు. సో ఇదేదైతే ఉందో దేవప్రయాగ్ సిటీ, దేవప్రయాగ్ అనే చోటు. అక్కడ చూస్తున్నారు కదా కలయిక, అలకనంద భాగీరథి. మా అమ్మ నాన్న కూడా ఏదో డాడీ వీడియో తీస్తూ ఉన్నాడు. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూపించడానికి ట్రై చేస్తాం. ఒక 2 minutes వెయిట్ చేయండి. ఒక 2 minutesలో వెళ్ళేసి వీడియో తీస్తాను. కొంచెం దగ్గరికి వచ్చాను. ఇందాక నేను అక్కడి నుంచి తీశాను, ఆడ నుంచి తీశాను. ఇది ఏదైతే ఉందో గంగా, అలకనంద, ఇది అలకనంద అండి. ఇది భాగీరథి. అక్కడి నుంచే బాగా కనిపిస్తూ ఉండి. నేను కిందకు వస్తే బాగా కనిపిస్తుంది అనుకున్నాను. కింద అసలు సరిగ్గా కనపట్లేదు అయితే. కానీ గంగ చూడండి ఎంత బాగుందో వ్యూ. చిన్న పాయ. ఇది సంస్కృత్ విశ్వవిద్యాలయ, సెంట్రల్ సంస్కృత్ విశ్వవిద్యాలయ. ఇది దేవప్రయాగ్ సిటీ, ఇది దేవప్రయాగ్. ఆ సంగమం దగ్గర స్నానాలు చేస్తుంటారు. మాకు టైం లేదు కాబట్టి మేము వెళ్ళట్లేదు. ఇంకా మేము బయలుదేరుతాము. జై హర హర మహాదేవ్. ఏమా హర హర మహాదేవ్. ఎలా ఉంది దేవప్రయాగ్ గంగా నది? పద వెళ్దాంపా, మన కారు ఎక్కేద్దాంపా. ఏది మన కారు ఎక్కడ ఉంది? అది అక్కడ నుంచి వచ్చేసింది పద. ఇదిగోండి బస్సులు కూడా ఉంటాయండి. ఇప్పుడు బస్సుల్లో కూడా మీరు వెళ్ళొచ్చు.
ఇక్కడ బస్సులు వస్తున్నాయి చూడండి. హరిద్వార్కి వెళ్ళి కాశీ, రిషికేష్, హరిద్వార్ రిషికేష్, దేవప్రయాగ్ నుంచి హరిద్వార్ రిషికేష్. మా కార్ అయితే అక్కడ ఉంది. నేనే ముందుకు రమ్మన్నా. దేవప్రయాగ్ సిటీ చూడండి, కొండ మీద ఇల్లులు కట్టేసుకున్నారు. మన విజయవాడలో ఎలా ఉంటాయో విజయవాడలో కూడా ఇలాగే ఉంటాయి, కొండల మీద ఇల్లులు కట్టుకొని ఉంటారు. ఇక్కడ కూడా సేమ్ అదే. ఇది బద్రీనాథ్ 227 కిలోమీటర్స్ అండి. ఇప్పుడు బయలుదేరుతాము. మన కార్కి అయితే వచ్చేసాము. మా ఎక్కు ఇప్పుడైతే గంగ నుంచి దూరం వచ్చేసాము. మేము అలకనందతో ప్రయాణం చేస్తున్నాం. కింద అలకనంద నది ఉంది. ఈ సీనరీ చూడండి మీరు ఎంత బాగుందో. అలకనంద మా కుడి వైపునంతా అలకనంద, ఈ పక్కంటే ఇంకా కొండ. ఇది ఏదైనా వ్యూ ఉంటే రైట్ సైడ్ మాకు కేదార్నాథ్కి వెళ్ళే వైపు చూడండి వ్యూ. కింద ఈ కొండ, ఇప్పుడు ఈ రోడ్డు అను ఆ కొండ కింద, అంటే కింద వైపు మీకు అలకనంద నది అనేది ప్రవహిస్తూ ఉంది. భాగీరథి అది బద్రీనాథ్ నుంచి అనేది అలకనంద వస్తూ ఉంటుంది. అక్కడి నుంచి ఈ నది అనేది స్టార్ట్ అయ్యి వస్తూ ఉంటుంది. మా అమ్మగారు కూర్చొని ఉన్నారు. వెళ్తా ఉన్నాం మేము. ఇప్పుడు టైం సుమారు 12 అయ్యింది. ఇంకా హాఫ్ రూట్ అయితే క్యారీ చేసేసాము. ఇప్పుడు మేము వెళ్ళే దారిలో కేదార్నాథ్కి, సోన్ప్రయాగ్ అంటే కేదార్నాథ్కి వెళ్ళేదానికి సోన్ప్రయాగ్ అయితే వెళ్తున్నాము. సోన్ప్రయాగ్కి వెళ్ళే దారిలో దారీదేవి గుడి, దారీదేవి టెంపుల్ అనేది ఉంది. ఆ దారీదేవిని చూసుకొని ఆమెను దర్శనం చేసుకొని వెళ్ళాలి. సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు దారీదేవి గుడి దగ్గరికి. बच्चन जी दारी देवी के पास रोक दीजिएगा, है ना, माथा टेक के निकल जाएंगे। हाँ हाँ जाके आ जाएंगे, टाइम लगेगा, जाके आ जाएंगे, तुरंत जाके आ जाएंगे। దారీదేవి దగ్గర ఆయన ఆపుతా అని చెప్పాడు డ్రైవరు. అక్కడ అమ్మవారిని ఏదైతే 2013లోనా వచ్చింది వరదలు. 2013లో ఏం జరిగింది అంటే, ఇప్పుడు దారీదేవి గుడి అనేది నేను ఫస్ట్ మీకు ఒకసారి చూపిస్తాను వీడియోలో గుడిని. ఆ గుడిని ఏదైతే మూలాలు ఉన్నాయో ఆ మూలాలని అక్కడి నుంచి తీసి ఏదో బ్రిడ్జ్ కడుతున్నారని చెప్పి అలకనంద బ్రిడ్జ్, అది డ్యామ్ బ్రిడ్జ్ కూడా కాదండి, డ్యామ్ కడుతున్నారని చెప్పి ఆ మూలాలని, ఇదే గుడి మూలాలను తీసి ఒక కాంక్రీట్ స్లాబ్ మీద పెట్టారు. ఆ పెట్టిన తర్వాత నుంచి ఆ మూడో రోజు 2013లో ఏదైతే కేదార్నాథ్ క్లౌడ్ బర్స్ట్ అయిందో, ఆ వరదలు అయితే ఏదైతే వచ్చిందో దానివల్ల వచ్చిందని చెప్పి చెప్పుకుంటారు. ఒక నమ్మకం అనేది, అదే ఒక ఏమంటారు మా దాన్ని, ఒక నమ్మకం అంటారు. అది ఆ సునామీ ఏదైతే కేదార్నాథ్ సునామీ ఏదైతే అంటారో దాన్ని, ఆ కేదార్నాథ్ సునామీ వచ్చిన 3వ రోజు, అదే 3 రోజుల తర్వాత ఏదైతే వచ్చిందో సునామీ, దాని తర్వాత అక్కడ గుడి పంతులకి కలలో అమ్మవారు వచ్చి చెప్పింది, ఇలా నన్ను మూలాలు ఏదైతే నా గుడి మూలాలు తీశారు కాబట్టి ఇలా జరిగిందని చెప్పి, మళ్ళీ యథావిధిగా ఆ స్లాబ్ నుంచి తీసి మళ్ళీ ఇంతకుముందు ఎక్కడైతే ఉన్నారో అమ్మవారు ఆ మూలాలు అక్కడే పెట్టేశారు. నది మధ్యలో ఉంటుంది గుడి ఖచ్చితంగా, కరెక్ట్గా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడైతే మీకు వ్యూ చూపిస్తూ ఉన్నాను, ఇప్పుడు చెప్తా ఉండగానే మీకు వ్యూ చూపిస్తూ ఉన్నాను. చూడండి, నేను అక్కడ గుడికి వెళ్ళంగానే మీకు అది కూడా గుడి కూడా మీకు చూపిస్తాను. ఒకవేళ కుదిరితే లోపల నాకు తెలిసి ఫోన్ ఎలా ఉండదు, బయట నుంచే మీకు ఆ గుడి అయితే చూపిస్తాను. దండం పెట్టుకోండి బాగా. ఇదిగోండి గైస్, నేను కార్లోనే నిద్రపోయాను, తెలియకుండా నిద్ర వచ్చేసింది. లేచి చూసేసరికి బ్యూటిఫుల్ వ్యూ కనిపించింది. దారీదేవి గుడి అనేది నేను మీకు ఇంతకుముందు చెప్పా కదా, అక్కడికైతే వచ్చేసాం మనం. ఇంకో 5 కిలోమీటర్స్లో వస్తాం. ఇక్కడ నుంచి కనిపిస్తుంది మోస్ట్లీ కింద అలకనంద నది అయితే. అదిగోండి అక్కడ ఉందండి, కనిపించింది, నాకైతే కనిపించింది. మీకు కనిపించిందో లేదో మూమెంట్లో తెలియట్లేదు. నది సెంటర్లో ఉంటుంది అక్కడ. అదిగోండి మీకు కనిపిస్తుందో లేదో మరి. ఈ కొండ వ్యూ చూసుకోండి. వ్యూ చూపించడానికి ఇప్పుడు యాక్చువల్గా మీకు వీడియో చేస్తున్నాను నేను. ఈ పార్ట్ అనేది
రోడ్ అండి ఇది. ఇప్పుడైతే చాలా అమ్మో భలే ఘాట్లు కదమ్మా, తిప్పేస్తుంది. అబ్బోరి నిద్రపోయావు డాడీ? ఏది మా ఇందాక ఏదో చూసా అన్నా. అదే అలకనందానే పెద్ద ఎడలు చాలా బాగుంది. దేవప్రయాగ దగ్గర చిన్నదిగా ఉండింది కదా, ఇక్కడ వెడల్పుగా ప్రశాంతంగా ప్రవహిస్తుంది అనమాట. అలకనంద నది అనేది. దారిదేవి గుడికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. దారిదేవి గుడి దా దిగి, ఇంకా వస్తాడు వాడు కూడా. ఇదిగోండి, ఇది ఆ గుడి. నేను మీకు ఏదైతే చెప్పానో దారిదేవి గుడి అలకనంద నది మధ్యలో ఉందండి. చూసారా మీరు? అలకనంద నది మధ్యలో ఉంటుంది నది. ఇది అలకనంద దారిదేవి గుడి. అది ఎంట్రన్స్. అదిగోండి గోపురం ఉంది. ఆ గోపురం నుంచి ఎంట్రన్స్. కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళి మేము నెత్తిమే నీళ్ళు చల్లుకొని ఇంకా దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం, ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఇప్పుడైతే ఆ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్దాం పదమ్మా. మీకు ఇప్పుడు చూపిస్తాను, కిందకి వెళ్ళేటప్పుడు చూపిస్తాను అండి. ప్రసాదం తీసుకొని వెళ్దాం. మా ప్రసాదం తీసుకో. మా అమ్మగారు అయితే వెళ్తా ఉన్నారు, మా నాన్నగారు వెళ్ళిపోయారు. మా ఇది ఎంట్రన్స్. జై మా దారి, జై మా దారి. మీరు కూడా జై చెప్పండి. మా దారి దారిదేవి కూడా. ఇక్కడ ప్రసాదం తీసుకొని వెళ్ళాలండి. ప్రసాదం తీసుకొని అమ్మవారికి ముట్టించి ఇస్తారు మనకి. రేట్ ఎంతో కనుక్కున్నాం. దాదాది ఇదిగో కింద. ఏ మమ్మీ ఏది? మా ఆగు, నానమ్మ దగ్గర ఉందా? మా వాడికి ప్రసాదం కావాలంట. ప్రసాదం తీసుకుంటే అందులో ఏదో స్వీటీ ఉంటాయి కదమ్మా, మా అమ్మ దగ్గర ఉన్నాయి. వాడికి దాంట్లో ఏదో ఉన్నాయి కదా రౌండ్ అవి అంటే తీసి ఇవ్వు. జై హనుమాన్, జై శ్రీరామ్. అదిగోండి గుడి. ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చేస్తాం మేము. పదమ్మా. వాడి చేతిలో పట్టుకుంటాడు. వీడే దేవుడితో సమానం, చిన్నపిల్లవాడు. పదండి. జై దారిదేవి, జై దారిదేవి. కృష్ణ దండం పెట్టుకోవాలి నాన్న, అమ్మవారికి చూపించాలి. ఓకేనా? నీ చేతిలో అమ్మవారికి చూపించాలా? ఇప్పుడు దారిదేవి గుడికి వెళ్తా ఉన్నాం అండి. వెళ్ళే దారిలో ఇక్కడ చెరుకు రసం అయితే కనిపించింది. చాలా రష్ ఉంది. చెరుకు రసం చాలా బాగుంది. అసలు తాగాము మేము ఇప్పుడే. అసలు చాలా బాగుంది. ఇంత నీట్గా అంతే టేస్టీగా ఉంది అసలు. చెరుకు కూడా బహుశా ఇక్కడ పండిస్తున్నారు కాబట్టి చెరుకుని, అది చాలా కొంచెం మినరల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఎరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి సాయిల్లో, దానివల్ల టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడే చెరుకు రసం తాగాము. మా అమ్మగారు కూడా ఇప్పుడే తాగారు. ఎట్టుంది మా టేస్ట్? చెరుకు రసం తాగాము. ఇప్పుడు వచ్చేటప్పుడు మళ్ళీ తాగుదాం అనుకుంటున్నాం, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ ఎక్కాలి కాబట్టి. ఇప్పుడు డౌన్కి వెళ్తున్నాము, కిందకి, గుడి దగ్గరికి కిందకి వెళ్ళాలి. మా నాన్నగారు వెనకాల వస్తూ ఉన్నారు, మా కొడుకుని బట్టి తీసుకొని. ఇప్పుడు కిందకి వెళ్తా ఉన్నాం. ఇదిగోండి మీకు అలకనంద వ్యూ అయితే. అది గుడి, అది మధ్యలో అయితే గుడి. అమ్మవారు ఎంత డేంజరస్. మీకు 2013లో ఏదైతే వరదలు వచ్చిందో అదే సాక్ష్యం. మీరు ఒకసారి చూడాలంటే గూగుల్లో వెళ్ళి వికీపీడియాలో ఒకసారి దారిదేవి గుడి అని కొట్టండి, ఉత్తరాఖండ్. తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఒకసారి చదవండి, మీకే తెలుస్తుంది. నేను ఇంతకుముందు చెప్పింది అదే. 2013లో ఫ్లడ్స్ ఏదైతే వచ్చిందో ఈ మూలాలు కదిలిచ్చారు కాబట్టి అలా జరిగింది. ఇది కిందకి ఇలా డౌన్గా ఉంది, పడిపోతున్నారు మా అమ్మగారు. ఎక్కేటప్పుడు ఎలా వస్తారో నాకైతే డౌట్ కొడతా ఉంది. నేనే నెట్టుకుంటూ రావాలేమో. ఇదిగోండి వ్యూ, దారిదేవి గుడి వ్యూ.
ఇదిగోండి ఎక్కేటప్పటికి గుర్రాలు ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ మీకు కష్టంగా ఉంటే ఎక్కచ్చు, గుర్రం ఎక్కిస్తారు. ప్రైజ్ అయితే నేను అడగలేదు. మా అమ్మగారు కష్టభారంగా వస్తూ ఉన్నారు. అమ్మో అనుకుంటా. మా అమ్మ గుర్రం కూడా ఎక్కలేదు. చిన్నగా ఎట్టగొట్టాలి నెట్టుకుంటా తీసుకురావాల్సిందే. గుడి ఎదుగోండి, అదిగోండి గుడి. ఇప్పుడు కొంచెం నెత్తి మీద నీళ్ళు చల్లుకుందాం అని కిందకి దిగుతున్నాము అలకనంద నది దగ్గరికి. చాలా జారుడుగా ఉంది, జాగ్రత్తగా రావాలి. జాగ్రత్తగా రావాలండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా రావాలి. కొంచెం స్లోగా రావాలి. మా అమ్మకి కొంచెం నీళ్ళు తీసుకొని వచ్చి అమ్మకి ఇచ్చేస్తాను. నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటారు ఆవిడ. ఇదిగోండి గుడి, ఇదిగోండి వ్యూ. ఇది బహుశా కనపట్లేదేమో, ఇటు చూసుకోండి. ఇక దిగిరాడు. హర హర మహాదేవ్. చూదీనా हर हर महादेव. एक कदम में देखना कहाँ चला गया. మా నానే మా నెత్తి మీద నీళ్ళు చల్లుతా ఉన్నారు. ఇదిగో ఆ నీళ్ళు ఎట్టున్నాయి తెలుసా? మట్టి ఉంది మా కిందకున్నాయి నీళ్లు గొంతుగా. ఆ మట్టి దళ కూరుకునే విధంగా ఉన్నాయి. చాలా డేంజర్ అది, సరిగా లేదు ఘాటు, చాలా డేంజర్ అండి. మేము అక్కడ ఏదైతే వాళ్ళు కనిపిస్తున్నారో మీకు, అక్కడ కనిపిస్తున్నారు కదా మీకు, అక్కడ మేము తల మీద నెత్తి మీద నీళ్ళు చల్లుకునేదానికని వెళ్ళాను. కానీ నీళ్ళైతే చల్లుకున్నాము, కానీ చాలా డేంజర్ అండి. కొంచెం జాగ్రత్తగా నీళ్ళు చల్లుకోవాలి మీరు. ఇదిగోన్నది అలకనంద నది ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంది. గుడికి అయితే ఎంటర్ అయిపోయాము లోపలికి. మెయిన్ మంత్రికి ఇక్కడ లైన్ ఉంది. ఈ లైన్ ఇంకా స్లోగా 1 అవర్ పడుతుంది అన్నారు దర్శనానికి. చూద్దాం ఎంతసేపు పడుతుందో. దర్శనం చేసుకొని ఇంకా కేదార్నాథ్కి సోన్ప్రయాగ్కి అయితే ప్రయాణం మొదలు పెట్టాలి. కరెక్ట్గా ఇప్పుడు టైం వచ్చి 1:30 అయిందండి. దర్శనం ఎంత టైం పట్టిందో చూసి మేము చెప్తాను మీకు. ఇప్పటికైతే ఇవి చూడండి. దర్శనం అయిందండి మాది. ఇప్పుడు సుమారు టైం 2 అవుతుంది. అరగంట పట్టింది దర్శనానికి. మా అమ్మగారు ఇప్పుడే నదిని ఏదో చూస్తూ ఉన్నారు. మా ఆవిడ కొంచెం లేట్గా వచ్చింది. మా నాన్నగారు వచ్చేస్తున్నారు. మా ఆవిడ కూడా వచ్చేసారు. ఇప్పుడైతే ఇంకా కార్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ వ్యూ చూడండి. ఇప్పుడు మీకు వ్యూ చూపిస్తున్నా. బ్యూటిఫుల్ వ్యూ అసలు. వెళ్ళొచ్చు అంత టైం లేదు మా. రాదు కార్ ఎందుకు వస్తుంది అక్కడ? రాదు. అది ఓన్లీ మనుషుల వరకే. అలకనంద నది వారికి అయితే దండం పెట్టుకోండి మీరు మనసులో తలుచుకుని. దారిదేవి జై దారి. నన్ను పట్టుకో అయ్యా మీకోసం. ఇదిగోండి రుద్రప్రయాగ్ అయితే వచ్చేసామండి. అలకనంద ఇంకా మందాకిని నది కలయిక చోటు ఇది రుద్రప్రయాగ్. అలకనంద అనేది బద్రీనాథ్ నుంచి వస్తుంది. ఈ మందాకిని నది అనేది కేదార్నాథ్ నుంచి వస్తుంది. ఇప్పుడే చూసాము మా అమ్మ నాన్నగారు. అన్నాలు తినలేదు, అందరు కాలుతాం అది పట్ల. రుద్రప్రయాగ్ సంగం చోటు. ఓకే గైస్, ఇప్పుడు మేము ఒక చిన్న స్మాల్ టీ బ్రేక్ కోసం ఆగామండి. టీ తాగుతున్నాము దారిలో. ఇది ఎక్కడంటే నేను చెప్తా, ఆంచల్ టీ అంట. ఆంచల్ టీ అండ్ కాఫీ. యాక్చువల్గా ఇక్కడ చూస్తే మీరు మస్తు వ్యూ ఉంటుందండి. చూడండి, సాయంత్రం అయింది మాకు. ఇప్పుడు కరెక్ట్గా టైం ఎంత అయిందంటే 4:50, 5 అవుతుంది. మందాకిని నది చూడండి సౌండ్. మీకు వినిపిస్తుందో లేదో మరి వీడియోలో. మందాకిని నది సౌండ్ చూడండి. మందాకిని నది ఎంత బాగుందో చూడండి. మా అమ్మగారు టీ తాగుతూ ఉన్నారు. నది ఒడ్డున టీ తాగుతున్నారు మా అమ్మగారు. నది యొక్క వ్యూ ఆస్వాదిస్తూ టీ తాగుతూ ఉన్నారు. అసలు నది ఎంత బాగుందంటే, ఆ నదిని చూస్తా టీ తాగటం అంటే అదొక ఎక్స్పీరియన్స్. ఏమో ఎట్టుంది మా టీ తాగుతా? ఎంత బాగుందని చెప్పలేము మాటలు.
అలా కూర్చొని అలా చూస్తా టీ తాగుతుంటే నది పరవాళ్ళు దొరుకుతూ ఉంది. మళ్ళీ మళ్ళీ రాదు. కొండల ప్రాంతం ఎట్టుంది? చాలా బాగుంది. ఆ? చాలా ఆహ్లాదంగా ఉంది. చాలా ఆహ్లాదంగా ఉంది. సూపర్ ఉంది. సన్సెట్ అయ్యింది. చలిగా కూడా ఉంది. స్టార్ట్ అవుతుంది చలి అయితే లైట్గా చలి ఉందండి. ఇంకా దగ్గరగా 2 అవర్స్ ఉందండి. కరెక్ట్గా 47 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి సోన్ప్రయాగ్కి. మా కార్ అయితే అక్కడ ఆగుంది. నీళ్ళు అయితే మేము అసలు కొనలేదు. ఇగో నా కొడుకు ఏం చేస్తున్నాడు. నా కొడుకు ఏదో 1 కావాలంట. ఏం కావాలంట? ఏం వాటర్ కావాలా? ఇదిగోండి బ్యాక్ సైడ్కి అయితే వచ్చేసాను. ఒకసారి ఇక్కడి నుంచి చూద్దామని. ఇదిగోండి మందాకిని నది. నానా ఇది చూడు, రివర్ చూద్దాం. కమ్ అదిగో రివర్, బిగ్ రివర్. ఏం రివర్ నాన్న? రివర్ నేమ్ ఏంది? మందాకిని అని చెప్పు. వ్యూ చూడండి. ఇదిగోండి హెలికాప్టర్ వస్తుంది. మీకు హెలికాప్టర్ వినిపిస్తే పైనుంచి హెలికాప్టర్ వెళ్తుంది. మీకు కనిపిస్తే ఇప్పుడు కనిపించాలి, ఉండండి. వచ్చేసి అదిగోండి హెలికాప్టర్. అదిగోండి హెలికాప్టర్ అనేది 5 లొకేషన్స్ ఉన్నాయండి. హెలికాప్టర్ యాత్ర అనేది చోప్టా ఒకటి, సిర్సి ఒకటి, అలా 1 by 1. నాకు కరెక్ట్గా 5 లేదు, 5 ఉన్నాయని చెప్పారు. ఎక్కడికి వస్తే అక్కడ ఇస్తారు వాళ్ళు. లొకేషన్ అనేది మీరు బుక్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఎక్కడ అవైలబిలిటీ ఉంటుందో, ఏ చోట అయితే అవైలబిలిటీ ఉందో అక్కడైతే ఇస్తారు. ఇప్పుడు వ్యూ అయితే చాలా బాగుంది. ఇదిగోండి గాయస్, ఈ కొంచెం వ్యూ బాగుండేసరికి నేను ఒకసారి మళ్ళీ దీన్ని ఒక క్లిప్పింగ్ చేద్దామని మళ్ళీ వచ్చాను. మా అమ్మగారు ఏదో చెట్టు గురించి చెప్పారు. ఏం చెట్టు మా? సరివి చెట్లు చాలా ఉన్నాయి ఇక్కడ. సరివి చెట్టు, మందార చెట్లు, కరివేపాకు చెట్లు, సరివి చెట్లు, కుంకుడు చెట్లు అన్నీ ఉన్నాయి. చాలా ఉన్నాయి ఇక్కడ. కొండల నుంచి నీళ్లు కారుతా ఉన్నాయి. చెట్లు, వాటర్ ఫాల్స్ అన్నీ చాలా ఉన్నాయి. బాగుంది కదా? ఒక్కసారైనా వచ్చి చూడాలి ఇక్కడికి వచ్చి. చాలా బాగుంటుంది. చలి స్టార్ట్ అయిందా? చల్లదనం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. టైం సుమారు 5:20 అవుతుంది. చలి అయితే స్టార్ట్ అయింది. మంచిగా ఉంది కొండలు. ఇక్కడ రోడ్డు కూడా ఇదిగోండి. ఇప్పుడు నీళ్లు కారుతా ఉన్నాయి చూడండి ఇక్కడ కొండల నుంచి. మీకు కనిపిస్తుందో లేదో, నీళ్లు కారుతా ఉన్నాయి. కొండల మీద ఇల్లులు కట్టుకో ఉన్నారు వీళ్ళు. ఎలా ఉంటున్నారో తెలియదు కానీ కొండల నుంచి నీళ్లు కారుతున్నాయి. ఇదిగోండి వాటర్ ఫాల్స్. అక్కడక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. కొండల నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. కింద అయితే మందాకిని నది కింద ఉంది. మేము లెఫ్ట్కి వచ్చేసాము, రైట్కి వచ్చేసింది నది. ఇందాక వరకు లెఫ్ట్లో ఉండింది. ఇంకొక 1.5 అవర్ జర్నీ ఉంది. ఇదిగోండి ఇక్కడ నీళ్ళు వస్తూ ఉన్నాయి చూడండి. యాడ్ నుంచో కొండల్లో నుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఏం చెట్లు ఉన్నాయన్నమా? టేకా? అపార్ట్మెంట్ కట్టుకున్నారు. హోటల్స్ మా. అసలు అక్కడ కొండపైన అట్ట కార్నర్లో చూడు కట్టాడు. అసలు చాలా పైకి వచ్చేసాం. మా కింద ఉన్నాం ఇందాక కదా. కేదార్నాథ్ ఇంకా పైకి వెళ్ళాలి కదా. అదొక ట్రెక్కింగ్. అదొక అట్లీస్ట్ 22 కిలోమీటర్లు. అది 22 కిలోమీటర్లు ట్రెక్కింగ్. గౌరీకుంట నుంచి ట్రెక్కింగ్ ఉంది. అక్కడ ఏంది హార్స్ మీద వెళ్ళేది, గుర్రం మీద వెళ్ళేది ఉంది. అదేంది పల్లకి ఉంది. ఇంకోటి ఒక మనిషి ఇంకో మనిషిని ఎత్తుకొని వెళ్తాడు చూడమా. అక్కడ ఒక ఆయనే ఒకరిని ఎత్తుకొని వెళ్తారు వెనకాల చైర్ పెట్టించి. అది మనిషి వెయిట్ ప్రకారం మీరు బుక్ చేసుకోవచ్చు. అప్ అంటే 1 వే 2 వే కూడా బుక్ చేసుకోవచ్చు. వెయిట్ ప్రకారం రేట్ ఉంటుంది. 80 కిలోలు ఉంటే సంథింగ్ 10,000 అలా ఉంటుంది. వాడు ఒకడే తీసుకొని వచ్చేస్తాడు. మీకు దర్శనం చేయొచ్చు.
ఇదిగోండి ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో, సన్సెట్ అయిపోతుంది, మంచు కొండలు, ఇగో సర్వీస్ చెట్లు ఉంటాయి. బ్యూటిఫుల్ వ్యూ. చౌక చెట్ల, సర్వీస్ చెట్లు, చౌక చెట్లు. ఓకే, దిస్ ఇస్ ద వ్యూ, వెరీ బ్యూటిఫుల్ వ్యూ. అవును, మళ్ళీ చెట్లు వచ్చేసినాయి, మళ్ళీ ఇల్లు వచ్చేసినాయి. హోటల్ అయితే ఇప్పుడే బుక్ చేశానండి. హోటల్కి వెళ్ళిన తర్వాత మీకు ఒక చూపిస్తాను హోటల్ రూమ్ ఎలా ఉంటుందో. మేమైతే హోటల్ అయితే సోన్ ప్రయాగ్లో తీసుకున్నాము. హోటల్ గురించి నేను రూమ్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ వ్యూ కూడా బాగుంటుంది. మార్నింగ్ వ్యూ ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి వాటర్ ఫాల్స్, అక్కడక్కడ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. అబ్బా ఈ రోడ్ చాలా గతుక్కు రోడ్లు అబ్బా. ఒక వెహికల్ వెళ్ళిన తర్వాత ఇంకో వెహికల్ అట్లా చదువుతారు. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. ఇదిగోండి వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగుందో, హైలైట్ అసలు. వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ. అక్కడక్కడ అదిగోండి ఇక్కడ నుంచి కనిపిస్తుంటాయి మీకు, అదిగోండి వాటర్ ఫాల్స్. కొండల్లో నుంచి ఏడాది నుంచో నీళ్ళు వస్తున్నాయి మా, ప్యూర్ వాటరా. పైన మేఘాలు ఉన్నాయి. మంచు కురుస్తుందా నుంచి, తుప్పర లాగా పడుతుందా? కొండ చూడండి. సో గాయస్, ఇప్పుడు మేమైతే సోన్ ప్రయాగ్కి రీచ్ అయిపోయాము. ఇప్పుడే సీతాపూర్ దాటాము. సీతాపూర్ దాటిన తర్వాత సోన్ ప్రయాగే. ఇదంతా సోన్ ప్రయాగే. ఇప్పుడు మీరు చూసే లైటింగ్స్ అనేది సోన్ ప్రయాగ్ దాటి మేము ఏంటంటే మా రూమ్ ఏదైతే బుక్ చేసుకున్నామో నియర్ టు హెలిప్యాడ్ బుక్ చేసుకున్నాం అనమాట. 70 మీటర్లే వాకబుల్ డిస్టెన్స్. సో అక్కడైతే బుక్ చేసుకున్న, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ పూట ఇక్కడ రష్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కాలినడకి వెళ్ళే వాళ్ళందరూ ఈ రోడ్ని బ్లాక్ చేసేస్తారు. సో నేను ఏదైతే అంటే నియర్ టు హెలిప్యాడ్ తీసేసుకున్నా. మార్నింగ్ మళ్ళీ లేచి వెళ్ళటం కష్టం అయిపోతుంది, ఇరుక్కుపోతాం అని చెప్పి ఇంకా అక్కడే తీసేసుకున్నాను. డ్రైవర్కి ఇబ్బంది లేకుండా, మాకు ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా లేచి వెళ్దామని. ఇంకా చూడాలి, ఇప్పుడు హోటల్కి రీచ్ అయిన తర్వాత చూద్దాం ఏమవుతుందో. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మనం వచ్చేసాము. ఇక్కడ నుంచి గౌరీకుండ్ నుంచి స్టార్ట్. అక్కడ వాటర్ ఫాల్స్ వస్తున్నాయి. గౌరీకుండ్ 5 కిలోమీటర్స్ అండి ఇక్కడ నుంచి. గౌరీకుండ్ 5 కిలోమీటర్స్. త్రియోగి నారాయణ మందిర్ వచ్చి 7 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్. ఇప్పుడైతే త్రియోగి నారాయణకి లెఫ్ట్ తీసుకున్నాము. పీచే సో ఇదిగోండి గాయస్, మేము ఇప్పుడే దిగాము. అక్కడ మా కారు పార్క్ చేసి ఉంది పైన. ఆ కారు వెనకాల ఏదైతే బిల్డింగ్ ఉందో మీకు కనిపించే బిల్డింగు, ఆ కారు వెనకాల ఉండేది. అక్కడ హెలికాప్టర్ మాది. హెలికాప్టర్ అక్కడి నుంచి ఎక్కాలి. యారో హెలిప్యాడ్ మాది. ఇది మా రిసార్ట్. ఇది యాక్చువల్గా హోటల్ కమ్ రిసార్ట్. ఇక్కడ హోటల్ మంగల్ వేదిక్ రిసార్ట్ అండి. చాలా బాగుంది. ఫ్లవర్స్ ఇక్కడ ఉన్నాయి. పొద్దున పూట వ్యూ చూపిస్తాను నేను. ఇప్పుడే జస్ట్ నో రీచ్ అయ్యాము మేము. 7 అవుతుంది టైము. రూమ్ అయితే ఇలా ఉందండి మాది. మా అమ్మగారికి సపరేట్ రూమ్ తీసుకున్నాము. గీజర్ అన్నీ ఇచ్చాడు. అసలు చాలా బాగుంది. ఇది యాక్చువల్గా వాల్ కూడా కాదు, ఇది జస్ట్ ఒక ఏదో ఏమంటారు దాన్ని, ఇది వాల్ కూడా కాదు కదా, ఇది గోడ కాదు, ఇది అది ఇనపై వేస్తారు థర్మోకాలు. ఇది మా అమ్మగారి రూమ్ చూడండి, చాలా బాగుంది అసలు రూము. ఫ్యాను, ఏసీ ఇక్కడ అవసరం లేదు, అసలే చలి పుడుతుంది. నేను ఎప్పుడెప్పుడు స్వెటర్ వేసుకుందామని ఉన్నాను నేను. ఇప్పుడు ఇక్కడ చూసారంటే వాష్రూమ్, మీకు వాష్రూమ్ అసలు చాలా క్లీన్గా పెట్టారు, నీట్గా. ఇది గీజర్ కూడా ఇచ్చాడు హాట్ వాటర్ కోసం, ఎందుకంటే పొద్దున పూట చాలా చలిగా ఉంటుంది. వెస్ట్రన్ స్టైల్ లెట్రిన్ ఇచ్చాడు. ఓకే, మాకు ఇది ఎంత పడిందంటే 2 నైట్స్కి 14,696 రూపాయలు అయితే పడింది. 2 నైట్స్కి 2 రూమ్స్ బుక్ చేసాము. మా అమ్మ నాన్నగారు రూమ్ ఇది. మా రూమ్ ఏదైతే ఉందో దాని పక్కనే తీసుకున్నాము.
మా రూము. ఇది మా రూమ్ కూడా చాలా బాగుంది. ఫ్యాను, ఏసీ అయితే ఉండదు మీకు. బెడ్డింగ్ బాగుంది. వాష్రూమ్ చూపిస్తాం మీకు. అమ్మ ఇందులో వెళ్ళిందా? మా అమ్మగారు వెళ్ళున్నారు. సో మార్నింగ్ వ్యూ అయితే నేను రేపు మార్నింగ్ చూపిస్తాను మీకు. ఇప్పుడైతే కుదరదు కాబట్టి. చాలా బాగుంది. ఇక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. కింద వైపు నీళ్లు ఒక జలపాతం ఉన్నాయి. మా కార్ అయితే చాలా కష్టంగా పైకి వచ్చిందండి సోన్ప్రయాగ్ నుంచి. అసలు స్కిడ్ అయిపోయినాయి. రోడ్లు కూడా అసలు బాగాలేదు. వచ్చేసాం గాయస్. ఇక్కడ గులాబీ చెట్లు కూడా ఉన్నాయి గాయస్. మేము మా రూమ్ పక్కనే ఉంది. ఇదిగోండి గులాబీ చెట్లు ఉన్నాయి. నైట్ టైం చూపిస్తున్నాను నేను. మా ఆవిడ చూసి ఇక్కడ గులాబీ చెట్లు ఉన్నాయండి అనింది. చాలా బాగుంది అసలు ఇది. మా చుట్టుపక్కల ఇక్కడ బంతిపూల చెట్లు ఉన్నాయి. కింద వేరే రూమ్స్ ఉన్నాయి. ఫుడ్ మెనూ మీకు ఒకసారి చూపిద్దామని ఇప్పుడు యాక్చువల్గా తీశాను. ఇప్పుడు ఒకసారి ఫుడ్ మెనూ చూపిస్తాను. ప్రైజెస్ మీకు ఒక ఐడియా వస్తుంది అప్పుడు. ఇక్కడ ప్రైజెస్ అనేది ఇలా ఉంది. మీరు ఒకసారి కావాలంటే వీడియోని పాజ్ చేసుకొని ఒకసారి చూసుకోవచ్చు. కావాలంటే నేను మీకు చూపిస్తున్నాను. పరాటా అన్నీ ఉన్నాయండి. మీరు అసలు ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు. ప్లెయిన్ రైస్, జీరా రైస్ అనవసరంగా తీసుకొచ్చి ఖరాబ్ చేసుకునే బదులు ఏం చేస్తాం, ఒకసారి వచ్చినప్పుడు ఇంకా తినేసి ఇక్కడ 2 రోజులు ఎట్టబట్టి తినేసి. అఫ్కోర్స్ మనం ఇది తినలేము అనుకోండి, మన ఫుడ్ అనేది కాదు కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ తప్పదు కాబట్టి తినాల్సి వస్తుంది. మా నాన్న ఏం చేస్తున్నాడు చూద్దాం. మా నాన్నగారు ఏదో చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళారే? ఓకే, వాష్రూమ్కి వెళ్ళినట్టున్నారు. ఊరే అప్పుడే డ్రెస్ కూడా తీశారు, వాష్రూమ్కి వెళ్ళిపోయారు. స్నానాలు చేస్తున్నారు. చెప్పులు లోపల పెట్టుకో డాడీ. చెప్పులు లోపల పెట్టుకో.